అదో మాయ ప్రపంచం. అక్కడున్న నేతలు కూడా మాయల మరాఠీలు. అలనాటి మాయల పకీరు బాలనగమను నల్లకుక్కగా మార్చేసి ఎత్తుకెళ్తే నేటి మాయ మరాఠీలు మాత్రం భూమాయ చేస్తున్నారు. దర్జాగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పైన ఉన్నోడు మనోడే కదా అని పేదోడిని కొట్టి భూములను లాగేసుకున్నారు. కాలం కలిసొచ్చింది కదా అని ఎక్కడ పడితే ఎక్కడ దారిదోపిడి దొంగల కంటే దారుణంగా దోచేసుకున్నారు. అధికారంలో ఉండగా బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరిగా నోరు విప్పుతున్నారు. వారి అరాచకాలను బయట ప్రపంచానికి చెబుతున్నారు. కూటమి సర్కారుకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి కరుడుగట్టిన భూ మాయగలపై సీఎంఓ తీవ్రంగా స్పందించింది. మొత్తం మాయ ప్రపంచంపై రీసర్వేకు ఆదేశించింది. ఇంతకీ ఆ మాయ ప్రపంచం ఎక్కడ? అక్కడున్న మాయల మరాఠీలు ఎవరు? కళ్లద్దాలు పెట్టుకుని అమాయకంగా చూస్తున్న వ్యక్తి పేరు కల్లూరు వెంకట నారాయణ రెడ్డి అలియాస్ కరెంటు రమణారెడ్డి. ఊరు ఉమ్మడి కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ళ. పూర్వాశ్రమంలో ఇతనిది కాశీనాయన మండలం మిద్దెల గ్రామమైనప్పటికీ పొలిటికల్గా పోరుమామిళ్లకు ప్రమోట్ అయ్యాడు. అలాంటి సాధారణ వ్యక్తికి సంబంధించి ఒకానొక సందర్భంలో రొట్టె విరిగి నేతిలో పడింది. 2004 ఎన్నికల్లో దేవసాని చిన్న గోవిందరెడ్డి అలియాస్ డీసీ గోవిందరెడ్డి వైఎస్ఆర్ ప్రభావితంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు, గెలుపొందారు. అప్పటి అనుచర వర్గంలో కరెంటు రమణారెడ్డి ఒకరు. అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. తనకున్న బద్వేలు సామ్రాజ్యంలో ప్రధానమైన సామంత రాజుగా వెలుగొందడం ప్రారంభించారు కరెంటు వారు. బద్వేలు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా కరెంటు దంపతులు పనిచేయడం విశేషం. చైర్మన్ గా సతీమణి రాజేశ్వరి, వైస్ చైర్మన్ గా రమణారెడ్డి ఉండటాన్ని బట్టి చూస్తే వారి పాలనలో సామాజిక సమతుల్యత ఎంతగా ఉండేదో ఊహించవచ్చు. ఇలా పదవుల పంపకంలోనూ రమణారెడ్డిదే కీ రోల్. గోవిందరెడ్డిని తన మాయలో పడేసుకున్నాడో, ఎంతగా ఆయన్ను ప్రసన్నం చేసుకున్నారో ఇట్టే తెలుస్తుంది. గోవిందరెడ్డి అంటే రమణారెడ్డి అనే స్థాయికి చేరుకున్నారాయన. ఆయన చెప్పిందే గోవిందరెడ్డికి వేదమన్నట్టుగా ఆయన వద్ద నాటుకుపోయాడనేది విమర్శకులు చెప్పుకునే మాట. నియోజకవర్గంలో కొందరు సాగించిన అక్రమ మార్గాల్లో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చెలరేగిపోయారు. కొండలు గుట్టలు ప్రభుత్వ పోరంబోకులు కొందరు స్వాధీనం చేసుకుంటే కరెంటు రమణారెడ్డి వంటి గొప్ప నేతలు నీతి నియమాలు విస్మరించి పేదలపై పడ్డారనే అపవాదును మూటగట్టుకున్నారు. విలువైన భూములు ఎక్కడుంటే అక్కడి నిరుపేదలను భయపెట్టి లొంగదీసుకొని వారికి తృణమో ఫనమో ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. అలనాటి ప్రభుత్వ హయాంలో ఎక్కడికెళ్లినా న్యాయం జరగదు కాబట్టి బాధితులు నెత్తి నోరు మొత్తుకొని ఇల్లు వదిలి బయటకు రాకుండా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వ జమానాలో పోరుమామిళ్ల ప్రాంతంలో కరెంటు రమణారెడ్డి ఓ వెలుగు వెలిగారు. ఆయన పేరుకు తగ్గట్టుగానే స్థానికులకు షాక్ కొట్టేవారు. ఒకనాడు డొక్కు సైకిల్తో ప్రస్థానం మొదలుపెట్టిన రమణారెడ్డి ప్రస్తుతానికి 100 కోట్లకు అధిపతి. ఒక రకంగా చెప్పాలంటే కరెంటు వారు ప్రస్తుత ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి బినామీ అని కూడా వారికి తెలిసిన అనేక మంది చెప్పుకునే అసలు సిసలైన మాట. కేవలం ఒక్క పోరుమామిళ్ల ప్రాంతంలోనే పేదల నుంచి కొల్లగొట్టిన భూముల విలువ 100 కోట్లకు పైమాటే. అలాగే స్థానికంగా మరిన్ని కోట్లు విలువ చేసే స్థిరాస్తులు కూడా ఉన్నట్లు వినికిడి. అంతేకాదు పోరుమామిళ్ల ప్రాంతంలో వెలిసిన అనేకమైన వెంచర్లకు అధిపతి కూడా ఆయన. అంతేకాకుండా హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ ప్రాంతాల్లో సొంత విల్లాలు అనేకమున్నాయని సొంత పార్టీలో ఈయనంటే గిట్టని పలువురు చెవులు కొరుక్కునే మాట కూడా. ఇలా కరెంటు రమణారెడ్డి సాగించిన దౌర్జన్య కాండ స్థానిక వైసీపీ పెద్దలతో పాటు పార్టీ అధిష్టానానికి తెలిసినా కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరమైన అంశమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం విశేషం. పేదలనే కాదు దేవుళ్లను సైతం వదలట్లేదట. బద్వేలు పరిధిలోని కత్తెరగండ్ల అనే గ్రామంలో జనమేజయుడు నిర్మించిన శివాలయానికి సంబంధించిన మాన్యాన్ని సైతం తన సొంత ఖాతాలోకి ఎక్కించుకున్నారట. ఆలయ మూల విరాట్టు పేరును తొలగించి తన సొంత పేరును రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకున్నట్లు తగిన సాక్ష్యాధారాలున్నాయని ఆయన ప్రత్యర్థులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. దాదాపు 3.5 ఎకరాల భూమిని కరెంటు వారు కైంకర్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భూమి విలువ కూడా కోట్లల్లో ఉంటుందని సమాచారం. అయితే కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదన్నట్టుగా ప్రస్తుతం వైసీపీ ఓడి రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. యువగలం సారథి నారా లోకేష్ రెడ్ బుక్ లో బద్వేలుకు సంబంధించిన అనేక అంశాలు పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మొత్తం బద్వేలు ప్రాంతంలోని ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎంఓ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు కడప జిల్లా అధికార యంత్రాంగాన్ని దాటుకొని బద్వేలు రెవెన్యూ అధికారులకు చేరుకున్నాయి. దీంతో అధికారులు సైతం కబ్జాలకు గురైన భూములపై దృష్టి పెట్టారు. గత పాలనలో ఎవరెవరు నేతలు ఎంతెంత కబ్జా చేశారనే అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో బద్వేలు భూ కబ్జాదారుల కూసాలు కదులుతున్నాయని వినికిడి. భూ మాయగాళ్లపై కఠినమైన చర్యలకు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి అధికారులను ఆదేశించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బద్వేలు ప్రాంతంలో భూమాయకు పాల్పడిన మాయాల మరాఠీలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన చర్యలకు ఉపక్రమించడం శుభపరిణామం. తనకున్న రాజకీయ అండదండలతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్న కరెంటు రమణారెడ్డి లాంటి కంత్రిగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.